హాయ్ అందరికీ. ఈ యానిమే ఎక్స్‌ప్లెయిన్ ఇన్ షార్ట్‌లో ముందుగా ఓవర్‌లార్డ్‌తో స్టార్ట్ చేస్తున్నా. సో, ఫస్ట్ సీజన్ 1 పార్ట్ 1 వీడియో రిలీజ్ చేశాను. అండ్ పార్ట్ 2 ఫాస్ట్‌గా రావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సో, ప్లీజ్ లైక్, షేర్ టు యానిమే లవర్స్ అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్. సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2026లో లాంచ్ చేయబడిన యగ్‌డ్రాసిల్ అనే డైవ్ మ్యాసివ్ మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్ని టాప్ పొజిషన్లో ఉన్న టైంలో 12 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫినిష్ చేయబోతున్నారు. ఆ గేమ్లో మొమోంగా అనే ఒక ప్లేయర్ ఐన్జూల్ గౌన్ అనే గిల్డ్కి గిల్డ్ మాస్టర్ రోల్లో, ఇంకా తన కో గిల్డ్మేట్స్తో గేమ్ ఎండింగ్ టైం వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఏదో ఒక రీజన్ చెప్పి లాగౌట్ అయిపోతారు. ఫైనల్గా తన కో గిల్డ్మేట్ అయిన హీరో కూడా లాగౌట్ అయిపోతాడు. లాస్ట్కి మొమోంగా ఒక్కడే ఆ గిల్డ్లో యాక్టివ్గా ఉంటాడు. సో తన గేమింగ్ జర్నీ మొత్తం ఒకసారి చూద్దామని సింహాసనం ఉన్న రూమ్లోకి వెళ్తుండగా సెబాస్ ఇంకా బ్యాటిల్ మేట్స్ కనబడతారు. అండ్ వాళ్ళని ఫాలో చేయమని ఆర్డర్ వేసి సింహాసనంలో తన స్టాఫ్ పట్టుకొని కూర్చుంటాడు. అక్కడ ఆల్బిడో కూడా కలిసి ఫాలో అవుతుంది. ఆల్బిడో అనే ఎన్పిసి సెట్టింగ్స్ని తనతో లవ్లో ఉన్నట్టు ఒక టైంలో మార్చేస్తాడు. కానీ యాక్చువల్ సెట్టింగ్లో డిజైన్ చేసినప్పుడు ఆమెని వేరే విధంగా డిజైన్ చేస్తారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ ఎంతసేపు వెయిట్ చేసినా గేమ్ ఆగకపోయేసరికి మొమోంగా లాగౌట్ అవుదామని చూస్తాడు, కానీ స్ట్రక్ అయిపోతాడు. సో ఎన్పిసిస్ని చెక్ చేస్తే ఎవరికి వాళ్ళు పర్సనాలిటీస్ని డెవలప్ చేసుకుని యాక్టివ్ పీపుల్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొమోంగాకి కూడా సెన్సరీ ఎబిలిటీస్ వస్తాయి. తను కూడా తన బాడీని ఫీల్ అవుతాడు, కానీ డిజైన్లో ఉన్నట్టుగానే ఒక స్కెలిటన్ సార్సరర్ అంటే ఒక మాంత్రికుడు లాంటి బాడీ ఉంటుంది. కానీ తనకి ఒక హ్యూమన్కి ఉండే అన్ని సెన్సెస్ని తను ఫీల్ అవ్వగలుగుతాడు. నెక్స్ట్ ఆల్బిడోని 4th and 8th ఫ్లోర్ గార్డియన్స్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఆర్డర్ వేస్తాడు. దెన్ ఎరీనాలోకి టెలిపోర్ట్ అయ్యి తన యాక్టివ్ బ్యాటిల్ పవర్స్ని టెస్ట్ చేయడానికి అక్కడ ఫ్లోర్ గార్డియన్స్ అయిన ఆరా బెల్లా ఫియోరాని ఇంకా మారే బెల్లా ఫియోరేని హెల్ప్ అడుగుతాడు. ఒక ఫైర్ ఎలిమెంటల్ స్పిరిట్తో ఫైట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ రీఫ్రెష్ అవ్వడానికి ఇద్దరికి చెరొక డ్రింక్ ఇస్తాడు. ఫైనల్గా ఫ్లోర్ గార్డియన్స్ అందరూ అతని ముందు వచ్చి నిలబడతారు. నజారిక్ యొక్క ఫ్లోర్ గార్డియన్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఎరీనాలోకి వచ్చాక షాల్టియర్, కొసిటస్, డెమియోజే ఇలా ఎవరిని వారు పరిచయం చేసుకుంటారు. తర్వాత బట్లర్ అయిన సెబాస్టియన్ వచ్చి ఐన్స్ యొక్క గిల్డ్ హాల్ ఉన్నట్టుండి అన్నౌన్ లొకేషన్లోకి మూవ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది విన్న ఐన్స్ మారేకి తన ఎర్త్ మ్యాజిక్ని యూజ్ చేసి తన గ్రేట్ టామ్ని సరౌండింగ్స్లో బ్లెండ్ చేయమని, అంటే కలిసిపోయినట్టు ఎవరికి కనబడకుండా చేయమని, ఇంకా తన డిఫెన్సెస్ని తను స్ట్రెంథన్ చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరికి ఆర్డర్స్ వేస్తాడు. ఆ తర్వాత డెమియోర్జీతో కలిసి బయటికి వచ్చి అవుటర్ వరల్డ్ని చూసి వరల్డ్ మొత్తాన్ని కాంక్వర్ చేస్తే పోలా అంటాడు. ఏంటి సరదాగా. కానీ డెమియోర్జీ అది విని అది సీరియస్గా అంటున్నాడేమో అని చెప్పి అనుకుంటాడు. సెబాస్తో కలిసి అవుటర్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఒక విలేజ్ని లిజార్డ్ మ్యాన్ నుంచి కాపాడతాడు. అదే టైంలో గాజెఫ్ అనే ఒక లీడర్తో లీడ్ చేయబడిన ఒక టీమ్ ఆఫ్ వారియర్స్ అటాక్ అయిన విలేజెస్లో సర్వైవర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. నిగోన్ గ్రిడ్ లూయిన్ అనే ఒక వ్యక్తి సన్లైట్ స్క్రిప్చర్ ఆఫ్ ది స్లేన్ థియోక్రసీకి కెప్టెన్. అతను కార్నే విలేజ్ అంటే ఎపిసోడ్ 3లో మన ఐన్స్ కాపాడిన విలేజ్ పైన దాడి చేసి గాజెఫ్ని చంపాలి అని చూస్తాడు. అది తెలిసి గాజెఫ్ ఐన్స్కి
విలేజర్స్ని ఎస్కేప్ చేయమని చెప్పి నిగున్తో ఫైట్ చేయడానికి వెళ్ళి ఓడిపోతాడు. కానీ గాజియఫ్ దగ్గర ఐన్స్ ఇచ్చిన ఒక ఐటెం యూజ్ చేయడం వల్ల వాళ్ళ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యి ఐన్స్ వాళ్ళని కుమ్మేస్తాడు. ఆ పవర్ని చూసి భయపడి నిగున్ తన లైఫ్ కోసం కాళ్ళ మీద పడతాడు. ఆ బ్యాటిల్ తర్వాత టామ్కి వచ్చేస్తాడు ఐన్స్. ఇనీషియల్గా ఐన్స్ ఊల్ గౌన్ అనేది తన గిల్డ్ నేమ్, కానీ తన నేమ్ కింద మార్చేసుకుంటాడు మొమంగా. సో ఆ నేమ్ని ప్రపంచం మొత్తం మారుమోగిపోయేలా చేయాలని అనుకుంటాడు. కానీ అతని సర్వెంట్స్ తప్పుగా అర్థం చేసుకొని ప్రపంచాన్ని మొత్తం పరిపాలించాలి అని వాళ్ళ మాస్టర్ అనుకుంటున్నాడని డిక్లేర్ చేసుకుంటారు. ఎపిసోడ్ 5. ఐన్స్ ఇంకా నార్బరల్ అనే ఒక బ్యాటిల్ మేట్తో కలిసి మొమోన్ అండ్ నాబేగా పేర్లు ఇంకా లుక్స్ మార్చుకొని అడ్వెంచరర్స్ గిల్డ్లో జాయిన్ అవ్వటానికి బయటకు వస్తారు. అలా ఈ ర్యాంటిల్ అనే సిటీ ద్వారా ఈ వరల్డ్ గురించి ఇంకా డీప్గా నేర్చుకుందామని అనుకుంటాడు. అదే టైంలో ఒక డేంజరస్ నెక్రోమాన్సర్ ఇంకా ఒక కోల్డ్ బ్లడెడ్ అసాసిన్ అయిన ఇద్దరు మెంబర్స్ ఉన్న టీం ఈ ర్యాంటల్ని చేజిక్కించుకుందామని ప్లాన్ చేస్తారు. ఎపిసోడ్ 6. మొమోన్ అండ్ నాబే ఇద్దరు కలిసి ఇంకా స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ అనే వాళ్ళని కూడా కలిపి ఎన్ఫీరియా అనే ఒక ఆల్కెమిస్ట్, అంటే కెమికల్ మెడిసిన్స్ తయారు చేసే ఒక వ్యక్తి కార్న్ విలేజ్కి తనని తీసుకెళ్ళమని హైడ్ చేసుకుంటాడు. దారిలో కొన్ని గాబ్లిన్స్, ఓగర్స్ అటాక్ చేస్తే మొమోన్ వాటిని ఈజీగా చంపేస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ తర్వాత క్యాంప్ ఫైర్ దగ్గర మొమోన్ని అందులో ఒక మెంబర్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. మీకు నెక్స్ట్ ఏ యానిమేని రీక్యాప్ కావాలో కామెంట్లో నాకు మీరు చెప్తే నేను దాన్ని నెక్స్ట్ సిరీస్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ and don't forget to like and share to your fellow anime lovers. That's it guys. Meet you again in the next video. Bye.